మనం ఎలాంటి మెలకువలతోటి వాహనం నడపాలి, మనకు కావలసిన పత్రాలు ఏమిటి, మన మద్యపానం సేవించకుండా వాహనం నడిపితే మన ఇల్లు బాగుంటది, ఎదుటి వారి ఇల్లు కూడా బాగుంటదని మనకు అమూల్యమైన సందేశాలు అందించి మనలందరినీ ఉత్తేజపరిచినందుకు మన ఎస్ఐ గారికి నేను సర్పంచ్ గెలిచినాక ఫస్ట్ టైం సార్ వచ్చింది కాబట్టి మా అందరి తరఫున మీకు మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఈ రోజు ఈ గ్రామ సభలో మాటించేది ఏంటంటే మా గ్రామానికి చెందిన వారు ఎవరన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డా, హెల్మెట్ లేకుండా పట్టుబడ్డా మీరు ఏ చర్యలు తీసుకున్నా మేము శిరసా వహిస్తామని ఈ గ్రామ ప్రజలందరి తరఫున మీకు మాట ఇస్తున్నాం సార్. ఎవరిని ఎక్స్క్యూజ్ చేసేది లేదు. నా అవసరం కాదు, ఎదుటోని అవసరం కాదు, ఆయన సేఫ్ గా పొమ్మంటున్నాం. మనం నమ్ముకొని మన వెనుక కుటుంబాలు ఉన్నాయి, మన పిల్లలు ఉన్నారు, మన తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మనం వాహనం నడిపేటప్పుడు పిల్లలు స్టైల్ గా పోతున్నారు, కూడా వంకలు తిప్పుకుంటూ పోతున్నారు. ఆ రకంగా కాదు. 18 సంవత్సరాల కొడుకును నేను తయారు చేసిన తల్లి అంటే ఆ ప్రయాసం ఎంతో ఉంటది. నా కొడుకు నన్ను ప్రయోజకుడై నన్ను పోషిస్తాడని మన తల్లిదండ్రులు మనల్ని కలలుగంటారు కాబట్టి మన పిల్లలు కూడా మనం కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. మన వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా నడిపితే మన తల్లిదండ్రులు మనకి ఇచ్చిన జన్మ ఇది మళ్ళీ మళ్ళీ రాదు. ఈ జన్మ ఇచ్చిన జన్మను మనం సఫలీకృతం చేసుకోవాలంటే మనం మనీ పనుకుంటే ఎదుగుతాం. మనం నేను ఈ రోజే గల్లెగరేసుకొని తిరుగుతాం అనుకున్నావు, దేవుడు చూస్తాడు పైన, బిడ్డ నువ్వు లిసెగిరి పడుతున్నావు నాడు మన ఆకు చెప్పిట్టేస్తాడు, నడుమంత్రాన పోతాం. కాబట్టి ఎవరం కూడా వాహనం నడిపినప్పుడు కానీ ఎస్ఐ గారు ఏదైతే మనకు అమూల్యమైన సందేశం ఇచ్చిండో ఆ సందేశాన్ని పట్టుకొని మనం ఇప్పుడు అందరం ప్రతిజ్ఞ చేసినాం. పెళ్లి నాడు ఎట్లా చేస్తున్నాం, మన బాబు నాన్న పెళ్లి చేసినప్పుడు బాధలేందు, రోగమందు, కష్టములందు, సుఖములందు నేను నా భర్తను వదిలిపెట్టను, నేను నా భార్యను వదిలిపెట్టనని ఏ రకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ రోజు కూడా మనందరికీ ఎస్ఐ గారు ఆ రకంగా ప్రతిజ్ఞ చేయించింది కాబట్టి మనమందరం శిరసా వహించి ఏదైతే మన వాహనం నడిపినప్పుడు హెల్మెట్ పెట్టుకొని మనం నడిపి ఇతరులకు మార్గదర్శకంగా నిలబడాలని ఇక్కడ శిరసా వహిస్తూ ఒక సర్పంచే కాదు, ఒక సామాన్యునిగా మీ అందరి మేలు కోరే వ్యక్తిగా నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. మీరందరూ దాన్ని ఆచరణలో పెడతారని ఆచరిస్తారని మరొకసారి రామరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.